ఏపీ ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేదని తేలిపోయింది. 45 రోజుల్లోనే 75 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో జరగనున్నటువంటి ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంటే అసలు ఇంత రాక్షసత్వం, ఇంత అరాచకం అది బీహార్లోనో యూపీలోనో చెబుతూ ఉంటాం కదా, అట్లాంటి అరాచకం ఈ రాష్ట్రం చూస్తూ ఉంది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి నిజంగా అప్రిషియేట్ చేయాల్సినటువంటి నిర్ణయం తీసుకున్నారు. నిజంగా ఆయనకి హ్యాట్సప్ చెప్పాలి. దీన్ని నిలదీయడం కోసం ఢిల్లీ వెళ్తానని ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కూడా అడిగామని చెప్పేసి, అలాగే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా తీసుకుంటున్నామని, అసలు రాష్ట్రంలో రాష్ట్రపతి పరిపాలన అడగటం అనేది నిజంగా అంటే ఆయన తీసుకున్న డేర్ స్టెప్ ఖచ్చితంగా దాన్ని అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే రాష్ట్రంలో ఖచ్చితంగా అంటే ఎవరైతే అంటే శాంతి భద్రతలను రాజకీయం చేశారంటేనే వాళ్ళకి పరిపాలన చేత కావట్లేదని అర్థం. చంద్రబాబు నాయుడు 40 సంవత్సరాల రాజకీయ అనుభవము, ఇప్పటికి 3 సార్లు ఆయన గవర్నెన్స్ చేశారు. ఆయన 4.0 గవర్నమెంటు. ఈ టైంలో ఇట్లాంటి దురాఘాతాలు జరుగుతున్నాయంటే అంటే ఏ బీహార్లోనో యూపీలోనో చెప్పుకుంటాం, దానిని మించిన ఘటనలు మన ఏపీలో అంటే మన సౌత్ ఇండియాలో జరుగుతున్నాయంటే ఖచ్చితంగా ఇక్కడ రాజకీయ దురుద్దేశాలు ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. ఆయనకు పరిపాలన చేత కావట్లేదు. అలవిమాలన హామీలు ఇచ్చి వచ్చారు. ప్రభుత్వ పథకాలను అడ్డగోలుగా ఇస్తారని చెప్పారు. 3 పిల్లలు, 5 పిల్లలు, 7 పిల్లలు ఉన్న మీకు అమ్మ ఒడిని తల్లికి వందనం పేరుతో ఇస్తామని చెప్పారు. ప్రతి మహిళ అకౌంట్లో 1500 వేస్తానన్నారు. ప్రతి ఒక్కళ్లకు సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నారు. రైతు భరోసా 20,000 రూపాయలు ఇస్తానన్నారు. ఫ్రీ బస్ ఎక్కిస్తానన్నారు. ఇట్లాంటివి ఎన్నో హామీలు అనమాట. చెయ్యలేని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత చివరకు జనం వాటిని నిలదీయకుండా ఉండటం కోసం ఇవాళ ఏం చేస్తున్నారంటే ప్రతిపక్షం మీద అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు అన్నట్టు. ఇక గవర్నమెంటే వదిలేటప్పటికీ, గవర్నమెంటే ఒక రకంగా ఇండికేషన్ ఇచ్చినప్పటికీ కింద స్థాయిలో ఎవరికైతే తెలుగుదేశం వాళ్లకు వైసీపీ వాళ్ళ మీద కక్షలు కార్పణ్యాలు ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటున్నారు. 45 రోజుల్లో 36 మందిని చంపారు. 35 మంది సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. దాదాపు 300 మంది మీద హత్యా ప్రయత్నాలు జరిగినాయి అనమాట. ఒక 1000కి పైగా దాడులు, దౌర్జన్యాలు జరిగినాయి. ఒక 560 ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పేసి, అలాగే ఒక 500 ప్రభుత్వ ఆస్తులను, అలాగే 560 ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేశారని చెప్పేసి ఇవాళ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పడం మనం చూసాం అనమాట. వినుకొండ రషీద్ని పరామర్శించి వచ్చిన తర్వాత ఆయన చాలా డేర్గా అంటే ఒక రకంగా ఆయనని నిజంగా మెచ్చుకోవాల్సినటువంటి స్పీచ్ ఇచ్చారు. ఖచ్చితంగా ఎందుకంటే క్యాడర్ని కాపాడుకోవాల్సినటువంటి ఆవశ్యకతను ఆయన తెలియజెప్పారు. ఢిల్లీలో డైరెక్ట్గా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ధర్నా కూర్చుంటామని చెప్పారు. దాంతోపాటు ఇది దేశవ్యాప్త సమస్య చేయడానికి కూడా ఆయన ముందుకు రావడం అనేది నిజంగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితికి, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎంతో పరిపాలన అనుభవం ఉంది, ఆయన దార్శనికుడు, ముందు చూపుంది, అభివృద్ధి ప్రదాత అని చెప్పేసి అధికారంలో తీసుకొస్తే చివరికి రాష్ట్రంలో బీహార్ను దాటినటువంటి ఒక రకంగా ఆఫ్ఘనిస్తాన్ను పరిపాలన సాగుతూ ఉంటే నిజంగా ఈ మాత్రం స్పందించక తప్పని పరిస్థితి. రషీద్ అనే వ్యక్తి అతని కుటుంబాన్ని చూస్తూ ఉంటే ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం, ప్రైవేట్ ఉద్యోగం చేసుకొని లోకల్లో ఉన్నటువంటి ఒక బార్ షాప్లో అంటే క్యాషియర్గా అంటే ఒక సాధారణమైన అకౌంటెంట్గా చేసుకొని బతికేటటువంటి కుటుంబం. ఎందుకంటే అతని ఫోటో చూసినా, వాళ్ళ కుటుంబాన్ని చూసినా కూడా నిజంగా అతనికి 25, 26, 27 ఏళ్ల పాటు వాళ్ళ కుటుంబం పెంచుకున్నది. ఇప్పుడు తల్లిదండ్రులకు అండగా ఉండాల్సినటువంటి టైంలో ఇడ్లీ తీసుకురావడం కోసం బయటికి వెళ్ళినటువంటి వ్యక్తిని చంపారంటే అసలు ఏమనాలి? అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చెప్పేసి అనాలి. ఎంత సాధారణమైన కుటుంబం అయితే ఇడ్లీ తీసుకురావడానికి వెళ్ళడం అంటేనే అర్థం చేసుకోవాలి. అది గొడవలు లేదు, ఇంకొకటి లేదు, ఏమీ లేకపోయినా చంపారంటే ఒక ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు. దీని ద్వారా ఏంటంటే రాష్ట్రంలో ఉన్న వైసీపీ వాళ్ళు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీరు అడిగినా, ఎదురు తిరిగినా, మీరు మాట్లాడినా సరే మీకు ఇదే గతి పడుతుందని చెప్పేసి ఒక ఇండికేషన్ ఇవ్వదలుచుకున్నారు అని జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పారు. అది 100కి 100 పాళ్ళు నిజం. ఈ పరిస్థితుల్లో ఇంకా ఉపేక్షించకూడదు కూడా. ఇక వినుకొండలో జరిగినటువంటి ఈ ఘటన మీద జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకు వచ్చినప్పుడు పోగైన జనం నిజంగా 144 సెక్షన్ అమల్లో ఉన్న టైంలో కూడా అంతమంది అక్కడ జమ కావటం అంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఒక అంటే అరాచకం ప్రబలినప్పుడు ప్రజల్లో వచ్చినటువంటి తిరుగుబాటుకు నిదర్శనం అనమాట. ప్రజలు స్వచ్ఛందంగా అంటే ఎక్కడికక్కడకు నాయకులను, కార్యకర్తలను, క్యాడర్ను ఆపేసినా సరే పోలీసులు ఇంతమంది జమ అయ్యారంటే వినుకొండ పట్టణంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే
సాక్షి టీవీలోనే 10,000 మంది లైవ్లోకి వచ్చారన్నట్టు. అంటే ఒక రకంగా TV9 కానీ ఎన్టీవీ కానీ ఇవాళ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి దడిచి వాళ్ళు పెద్ద కవరేజ్ని కూడా తగ్గించినటువంటి పరిస్థితుల్లో అంతమంది మీడియాలో వార్తలను కూడా చూస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి యాక్టివిటీని గమనిస్తున్నారంటే ఖచ్చితంగా రాష్ట్రంలో శాంతి భద్రతలు కట్టుతప్పాయని చెప్పేసి ప్రజలు ఎదురు చూస్తున్నారు. వాళ్ళకు కూడా అర్థమైందని చెప్పేసి చెప్పక తప్పదు. నిజంగా అంటే మనం ఒక సోషల్ మీడియాలో చూస్తే చక్కగా కూర్చొని పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారండి. సోషల్ మీడియాలో ఆ వీడియో కూడా వచ్చింది. పోలీసులను తెలుగుదేశం వాళ్ళు కూర్చొని మంచి కూర్చొని పర్సంటేజీలు మాట్లాడుకుంటున్నారు. దాన్ని వైసీపీ వాళ్ళు ట్రోల్ చేయటం మనం చూసాము. అంటే ఏ స్థాయికి దిగజారింది రాష్ట్రంలో పరిపాలన అనేది ఇది చెప్పగానే చెప్తా ఉంది. ఇక రాష్ట్రంలో అంటే ఎట్లా అంటే లీడర్ని క్యాడర్ని చంపితే పార్టీని నిలబెట్టొచ్చు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో, కానీ సాధ్యం కాదు. ఎందుకంటే మీరు గమనిస్తే కనుక బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మమతా బెనర్జీ వాళ్ళ పార్టీ మీద చాలా అరాచకం జరిగేదన్నట్టు. అయినా సరే ఆ పార్టీ తిరుగులేని అధికారాన్ని సాధించింది. ఇప్పుడు అక్కడ కమ్యూనిస్టు పార్టీలు అనేది ఇవాళ చాలా చాలా దారుణాదారికి స్థితిలో పడిపోవడం మనం చూస్తున్నాం. ఎందుకు నిన్నగాక మొన్న యూపీలో ఇదే అరాచక పాలన సాగించినటువంటి యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్కు వ్యతిరేకంగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు గుయ్యమనే తీర్పిచ్చారు. అఖిలేష్ యాదవ్కు సంబంధించినటువంటి పార్టీ మూలాలతో సహా వాళ్ళు అక్కడున్న బీజేపీ గవర్నమెంట్ కట్టడి చేసిన పరిస్థితుల్లో మళ్ళీ కూడా 45 ఎంపీ సీట్లు అక్కడ సమాజ్వాదీ పార్టీ ప్లస్ కాంగ్రెస్ కలిసి సాధించడం చూసాం. అంటే అరాచకం ఎంతో కాలం సాగదు, ప్రజలు అరాచకానికి తిరగబడతారనే దానికి ఇది ఒక నిదర్శనం అనమాట. ఇక ఇవాళ పోలీసులు చోద్యం చూస్తున్నారు, మేము కొడుతూ ఉంటే లేదంటే మేము కొట్టిస్తా ఉంటే అని చెప్పేసి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు అనుకోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ గ్రాఫ్ చాలా బాగుంది. 175కు 164 సీట్లు వచ్చాయి కాబట్టి నిజంగా పోలీసు వాళ్ళు మీరు వైసీపీ వాళ్ళనో లేదంటే ప్రజలను లేదంటే సాధారణమైన మనుషులను శాంతి భద్రతలను కూడా విఘాతం కలిగించేలాగా తిడుతూ కొడుతూ ఉంటే, మడ్డర్లు మానభంగాలు చేస్తూ ఉంటే, నడి రోడ్లలో 2 చేతులను నరుకుతా ఉంటే వాళ్ళు నిల్చొని చూశారు అంటే గుర్తుపెట్టుకోండి, మీ గ్రాఫ్ తిరగబడింది అన్న రోజు ఖచ్చితంగా ఇదే పోలీసులు అదే మిమ్మల్ని ఇదే టీడీపీ వాళ్ళకు సేమ్ ఇదే ట్రీట్మెంట్ వైసీపీ వాళ్ళతో చేపిస్తారు. గుర్తుపెట్టుకోండి, పోలీసులు నిలబడి చూశారు అంటే ఇప్పుడు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి నిలబడి చూశారు. అట్లాంటి పోలీసింగ్ని దయచేసి నేర్పొద్దు. ఏపీ పోలీసులకు గుడ్ గవర్నెన్స్ లో మంచి అంటే సైబర్ క్రైమ్ను అరికట్టడంలో కానీ ఇతరత్ర అంశాల్లో కానీ 3-4 నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డులు రావటం అనేది చూసాం. అట్లాంటి పోలీసులు ఇవాళ పోలీసింగ్ని మర్చిపోయి ఉన్నారు అంటే ఇది ఖచ్చితంగా వాళ్ళ మీద అదుపు చేయాల్సినటువంటి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు లేదంటే కూటమి ప్రభుత్వం అనేది సరిగ్గా లేదని చెప్పేసి అది సంకేతం అనమాట. ఖచ్చితంగా ఈ పోలీసులు మంచి పోలీసింగ్ చేయగలుగుతారు కాబట్టి, కానీ అధికారంలో ఉన్న వాళ్లే వీళ్ళను తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఇక వంగల్పూడి అనిత గారైతే హోమ్ మినిస్టర్, అసలు ఆమె శాంతి భద్రతల గురించి మాట్లాడుతూ ఆవిడ గారైతే చెబుతున్నారు, ఒక టీడీపీ అధికార ప్రతినిధిగా మాట్లాడుతున్నారు, కానీ ప్రభుత్వంలో ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోతా ఉన్నారు. అసలు రషీద్ని చంపినటువంటి వ్యక్తి వైసీపీ వ్యక్తే అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు ముందే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం మనం చూసాం. అసలు టీడీపీ వైసీపీ ఏంటండి, నాన్ సెన్స్. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య అది. ఒక వ్యక్తిని ఒక యువకుడిని ఇంకొక వ్యక్తి చంపాడు అంటే శాంతి భద్రతల సమస్య. శాంతి భద్రతలు కట్టుదప్పే అనే విషయానికి సమాధానం చెప్పుకోకుండా దీనికి ఒక అధికార పార్టీ ప్రతినిధిలాగా ఇప్పటికి కూడా వంగల్పూడి అనిత అనే ఆమె 5 సంవత్సరాలు తెలుగుదేశానికి స్పోక్స్ పర్సన్ చేశారు. ఆమె ఇప్పటికి కూడా హోమ్ మినిస్టర్ అని కాకుండా ఆ పార్టీకి స్పోక్స్ పర్సన్ లాగానే మాట్లాడుతున్నారు. ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు మాత్రమే చూస్తామనేలాగా ఆమెనంటాం ఏముంది లేండి. అసలు చంద్రబాబు నాయుడు అట్లా మాట్లాడుతున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే 40 సంవత్సరాల ఆయనకు అనుభవం ఉంది. ఇది 4వ ఆయన ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఆయన గారు కూడా పార్టీ ప్రతినిధిని మాట్లాడటం అనేది చాలా దుర్మార్గం అన్నట్టు. అసలు ఏ స్థాయిలో ఇక్కడ అరాచకం నడుస్తా ఉందంటే ఏపీలో శ్రీచక్ర సిమెంట్ వాళ్ళని అనుకుంటా వాళ్ళని మామూళ్ళు అడుగుతూ నడి రోడ్డు మీద తెలుగుదేశం వాళ్ళు నిలదీయటం చూస్తా ఉన్నాం. బాబు గారు ఒకసారి చూడండి, మేము బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే అభివృద్ధి వస్తుంది, బాబు వస్తే రాష్ట్రం ముందుకు పోద్ది, ఉద్యోగాలు వెల్లువెత్తాయని చెప్తే ఇట్లా శ్రీచక్ర సిమెంటు ఇట్లాంటి వాళ్ళ సిమెంట్ కంపెనీలని లేకపోతే ఇతరత్ర కంపెనీలు వాళ్ళని నిలదీసి అరాచకం చేస్తే కంపెనీలు వస్తాయా? ఉన్న కంపెనీలు పారిపోతాయండి.
నిజంగా శాంతి భద్రతలు ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీసింగ్ ని కార్పొరేట్ కానీ లేదంటే మల్టీనేషనల్ కంపెనీలు కానీ గమనిస్తూ ఉంటాయి. వాళ్ళు ఖచ్చితంగా బ్యాక్ స్టెప్ వేస్తారు. ఏ రాష్ట్రంలో అయితే పీస్ఫుల్ పోలీసింగ్ ఉందో ఆ రాష్ట్రంకే వాళ్ళు ఖచ్చితంగా ప్రయారిటీ ఇస్తారు. ఇలా జరిగితే రాష్ట్రానికి ఖచ్చితంగా తీరని నష్టం జరిగిద్దనే విషయాన్ని ఖచ్చితంగా తెలుగుదేశం శ్రేణులు కానీ లేదంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఖచ్చితంగా గుర్తించకపోతే చాలా చాలా అంటే ఏపీ అనేది తగిన మూల్యం చెల్లించుకుంటది. 45 రోజుల్లోనే పరిపాలన ఎంత దారుణంగా చేయొచ్చు అనేది నిరూపించారు. అసలు సౌత్ ఇండియాలో కూడా ఇంతవరకు ఇట్లాంటి పోలీసింగ్ లేదంటే ఇటువంటి శాంతి భద్రత సమస్య ఈ రకమైన పరిపాలన అనేది ఇప్పటి వరకు కూడా, ఎందుకంటే ఎంతమంది చేతగాని ముఖ్యమంత్రులు వెన్నుముక్కలేని ముఖ్యమంత్రులు ఉన్న రోజుల్లో కూడా ఇట్లాంటి పరిపాలన చూడలేదు. కానీ మరి దీన్ని ఎందుకు చేస్తా ఉన్నారు అనేదాన్ని అయితే ఖచ్చితంగా ఏపీ ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీన్ని ఢిల్లీ వేదికగా నిలదీయాలని చెప్పి తీసుకున్న నిర్ణయం ఖచ్చితంగా అంగీకరించాల్సింది, హ్యాట్సప్ చెప్పాల్సింది. వైసీపీ శ్రేణుల్లో ఒక రకంగా స్థైర్యాన్ని నింపేటటువంటి నిర్ణయం ఇది. 5 సంవత్సరాలు కూడా రాబోయే రోజుల్లో ఇలాగే వెళ్ళాలి. అసెంబ్లీ సమావేశాల్లో కూడా గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుంటామని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అనేది మనం చూసాము. వినుకొండ వేదికగా ఆయన గారు నిజంగా 5 సంవత్సరాల క్రితం అధికారంలో రాకముందు జగన్మోహన్ రెడ్డి ఎలా ఉన్నాడు, ఎలా ప్రజల మనిషి అనే దాన్ని మళ్ళీ ఆయన వినుకొండ వేదికగా చూపించారు. ఖచ్చితంగా ఈ రకంగా ముందుకు పోవాలి. వైసీపీ శ్రేణులు కూడా రాష్ట్రం కోసం, రాష్ట్రానికి సంబంధించిన శాంతి భద్రతల కోసం, రాష్ట్రానికి సంబంధించిన ఫ్యూచర్ కోసం ఖచ్చితంగా ఈ దాడులను ఎదుర్కోవాలి, నిలదీయాలి. ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి చెప్పక తప్పదు. మరొక వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.